హాయ్ గైస్, వెల్కమ్ టు ఎస్ఆర్ బంటల్ అండ్ వెంచర్స్ ఛానల్. ఈరోజు మనం దమ్కి సేమియా ప్రిపేర్ చేయబోతున్నాము. దానికి కావాల్సింది రాకోవా, డ్రై ఫ్రూట్స్, పట్టా, మొగ్గ, యాలకులు తీసి పెట్టుకుందాము. నెక్స్ట్ కర్ల్ సేమియా, ఇది సూపర్ మార్కెట్లో అవైలబుల్ ఉంటుంది. నెక్స్ట్ మనం ఒక ప్యాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్స్ గీ యాడ్ చేసుకుందాము. ముందుగా డ్రై ఫ్రూట్స్ అన్నీ రోస్ట్ చేసుకున్నాము. రోస్ట్ చేసుకొని బాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి లో ఫ్లేమ్లో. దెన్ మనం ఒక బౌల్లో డ్రై ఫ్రూట్స్ అన్నీ బాగా ఫ్రై అయ్యాక మనం ఒక బౌల్లోకి తీసుకొని నెక్స్ట్ అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ గీ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మన కర్రీ సేమియాని బాగా స్మాష్ చేసి నెక్స్ట్ మనం ప్యాన్లో యాడ్ చేసుకోవాలి. ఆ సేమియాని లో ఫ్లేమ్లో స్లోగా ఫ్రై చేసుకోవాలి. అదే గీలో నెమ్మదిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే మిక్స్ చేస్తూ ఫ్రై చేస్తూ ఉండాలి. మనకు బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అయ్యాక నెక్స్ట్ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి సేమియాని. నెక్స్ట్ అదే ప్యాన్లో 2 కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని పట్టా, మొగ్గ యాడ్ చేసుకుని అలాగే ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్, బట్ ఇక్కడ నేను రెడ్ కలర్ తీసుకున్నాను. కొంచెం లైట్గా యాడ్ చేసుకున్నాను, ఎక్కువ యాడ్ చేయలేదు. యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. అందులో మనం షుగర్ కూడా యాడ్ చేసుకోవాలి. షుగరు 200 గ్రామ్స్ సేమియా తీసుకున్నాను, 400 గ్రామ్స్ షుగర్ యాడ్ చేశాను. యాడ్ చేసి బాగా బాయిల్ అయ్యాక మనం ముందుగా బ్రౌన్ కలర్లో ఫ్రై చేసుకున్న సేమియాని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్నాక మనకి రాకోవా ఉంది కదా, అది రాకోవా లాస్ట్లో యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అలా అని బాగా కలపకూడదు, లైట్గా కలుపుకుంటూ మిక్స్ చేసుకోవాలి. లాస్ట్లో మనం అది యాలకుల పొడి కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. యాడ్ చేసుకొని కొంచెం లైట్గా కలుపుకోవాలి, ఎక్కువ కలుపుకోకూడదు. లో ఫ్లేమ్లో అలా కుక్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీ రుచికరమైన దమ్కి సేమియా ప్రిపేర్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇది 1 టైప్ ఆఫ్ దమ్కి సేమియా ఫ్రెండ్స్. నెక్స్ట్ బ్లాగ్లో ఇంకో టైప్ ఆఫ్తో మీ ముందుకు వచ్చేస్తాను ఫ్రెండ్స్. దాట్స్ ఇట్.